చింతల చెరువు అని చెప్పేసి జీడిమెట్ట దగ్గర అది కూడా మేము చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ హైడ్రా చేసినటువంటి డిమాలిషన్ ఆపరేషన్స్లో అది ఉండింది. దాంట్లో కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకొని ఉన్నటువంటి దాన్ని కూలగొట్టాం. దాని వెనకాల రాజు అని చెప్పేసి ఒక అక్కడ నోటోరియస్ ల్యాండ్ గ్రాబరు అతను ఉండి అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఈ పేదవాళ్ళన ఫసాడ్ అని ఆ ముసుగును ముందు పెట్టి వాళ్ళని చూపిస్తూ వెనకాల ఇతని ల్యాండ్ గ్రాపింగ్ ప్లాన్ అనేది జరుగుతున్నది. అతని మీద గతంలో కేసులు ఉన్నాయి. అండ్ అతను ఒక్కొక్కళ్ళకి 2-3 లక్షలకి చొప్పున అక్కడ ఇచ్చి చదువులో అంటే FTLలో ఆ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రేజ్ చేస్తే దాన్ని వెళ్ళి కొలగొట్టాం. వేరే ఒక పేదవాళ్ళు ఉండేటటువంటి మామూలు ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ మీర్పేట దగ్గర లేకపోతే ఇందాక చెప్పాను ఎన్ కన్వెన్షన్ దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నప్పుడు దాన్ని అంటే నేను సపోజ్ నేను ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నాను, నేను ల్యాండ్ గ్రాబ్ చేసి నేను అక్కడ ఒక యాక్టివిటీ పెడుతున్నాను, షెడ్లు పెడుతున్నాను, అందరికి షెడ్లు పెట్టి నేను మొత్తం వచ్చినోడి కల్లా షెడ్డు నాకు ఇదిగో నెలకి 5,000 ఇవ్వమని అంటాను. ఇచ్చి నేను అక్కడ పెడితే కనుక డెఫినెట్గా అది కూల్చడానికి తప్పకుండా కూల్చాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న దాంట్లో చేయాలి. అదే సపోజ్ మామూలుగా పేదవాళ్ళు వెళ్ళి ఒక దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాన్ని చేయవు. సో దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి అనేది తీసుకొని అంటే ఒక దాన్ని చేసే ముందు వెనకాల చాలా హోంవర్క్ జరుగుతుంది. నేను అదిగో చెప్పాను, ఊరినే వెళ్ళి ఒక రోజు వెళ్ళి బుల్డోజర్ వెళ్ళి కూలగొట్టడం కాదు, వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఇది అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ కోసం దీన్ని వాడుతున్నప్పుడు దీన్ని తప్పకుండా ఇప్పుడు చెక్ చేయకపోతే కనుక ఇట్లా ఒకరిని చూసి ఒకటి తయారవుతుంటాడు.